తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో తొలి రోజు భారీగా ఎంఓయూలు కుదిరాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో వివిధ కంపెనీలతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రేపు మరిన్ని పెట్టుబడులకు అగ్రిమెంట్లు కుదిరే అవకాశం ఉందన్నారు అధికారులు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు విశేషాలపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు. ఇక ప్రారంభానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్ళందరూ కూడా ఈ సమ్మిట్ను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఇందులో మేజర్గా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము ఏం చేసింది, ఇక నుంచి ఈ ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందంజలో తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనే దాని మీద మేజర్గా చర్చిస్తారు. అయితే ఇవాళ మధ్యాహ్నము జరిగినటువంటి ఈ ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత ఈ ఏదైతే ఈ సమ్మిట్కు వచ్చినటువంటి డెలిగేట్స్ ఉన్నారో ఆ డెలిగేట్స్లో ఆయా రంగాలలో నిపుణులైనటువంటి వాళ్ళు మరికొంతమంది ఈ సమ్మిట్ని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఇందులో మేజర్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలంటే, ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, టెక్నాలజీని ఎట్లా అందిపుచ్చుకోవాలి, సో ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చ జరిగింది. అయితే మొదటి రోజు మేజర్గా 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో ఈ ఆయా శాఖల వారీగా ఎట్లా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి, సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలేంటి, ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసింది అనే దాని మీద ప్రారంభ సభ తర్వాత ఆయా శాఖల వారీగా మొత్తం 12 సెషన్లకు సంబంధించి ఏదైతే ఇక్కడ హాల్స్ కేటాయించారో ఆ హాల్స్లో 12 సెషన్ల మీద ఇక్కడ ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఈ ప్యానెల్ డిస్కషన్లో మేజర్గా ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క డిస్కషన్కి సంబంధించినటువంటి ప్యానెల్ డిస్కషన్ను అక్కడ ఏర్పాటు చేశారు. అందులో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రితో పాటు ఉన్నత స్థాయి అధికారులు, తర్వాత ఆ రంగంలో నిపుణులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్నారు. సో ఆ ప్యానెల్ డిస్కషన్కి సంబంధించిన దాంట్లో ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెక్నాలజీని ఎట్లా అందిపుచ్చుకోవచ్చు, ఆయా రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని అధిగమిస్తూ ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీదనే మేజర్గా ఇవాళ జరిగినటువంటి ప్యానెల్ డిస్కషన్లో ఇవి మేజర్గా చర్చకు వచ్చాయి. అందులో ఇక గిగ్ వర్కర్లు, తర్వాత ఈ టామ్కామ్కు సంబంధించిన అంశం మీద కూడా ప్యానెల్ డిస్కషన్లో వివిధ నిపుణులు వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళ సలహా సూచనలు కూడా ఇవాళ జరిగినటువంటి ఈ ప్యానెల్ డిస్కషన్లో చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా వెలబుచ్చారు. అయితే ఇందులో మేజర్గా ఇవాళ జరిగిన దాంట్లో మనకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ డిస్కషన్స్ అవి జరిగాయి. సో ప్రారంభమయ్యి ఇందులో హాల్ 1లో మనకు చూస్తే తెలంగాణ భవిష్యత్తు, తర్వాత ఇంధనము, గ్రీన్ ఎనర్జీ దిశలో ఎట్లా ముందడుగులో ఉన్నది ప్రభుత్వం, ఎట్లా ముందుకెళ్తున్నది, సో ఈ అంశాల విషయంలో ఎట్లాంటి ప్రయారిటీ ఇస్తున్నది, సో ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసింది అనే దాని మీద ఈ ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తుంది అనే దాని మీద వాళ్ళ అభిప్రాయాలు. అయితే ఇందులో మేజర్గా ఇవాళ జరిగిన దాంట్లో మనకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ డిస్కషన్స్ అవి జరిగాయి. సో ప్రారంభమయ్యి ఇందులో హాల్ 1లో మనకు చూస్తే తెలంగాణ భవిష్యత్తు, తర్వాత ఇంధనము, గ్రీన్ ఎనర్జీ దిశలో ఎట్లా ముందడుగులో ఉన్నది ప్రభుత్వం, ఎట్లా ముందుకెళ్తున్నది, సో ఈ అంశాల విషయంలో ఎట్లాంటి ప్రయారిటీ ఇస్తున్నది, సో ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసింది అనే దాని మీద ఈ ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తుంది అనే దాని మీద వాళ్ళ అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకున్నారు. ఇక దీంతో పాటు ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన దాని మీద కూడా హాల్ 2లో దీని మీద ప్యానెల్ డిస్కషన్ జరిగింది. తర్వాత హాల్ 3లో మనకు ఈ సాంకేతిక రంగంలో ఈ సెమీ కండక్టర్కి సంబంధించిన దాంట్లో టెక్నాలజీ అవకాశాలకు సంబంధించి ఎట్లా అందిపుచ్చుకోవాలి, ఏ రంగంలో ఎట్లాంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లా ఉన్నది, ఇక రానున్న రోజుల్లో కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద
ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఇక హాల్ నెంబర్ 4లో మనకు ఈ విద్యారంగంలో ఉన్నటువంటి ఈ తెలంగాణకు గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దే విధంగా ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఏం చేయాలి అనే దాని మీద ఆ హాల్ నెంబర్ 4లో డిస్కషన్ జరిగింది. గిగ్ వర్కర్లకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. సో వచ్చే అసెంబ్లీలో దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఆ బిల్లును పాస్ చేసుకునే దిశగా ముందుకెళ్తుంది. కాబట్టి సో ఆ చట్టం ఎట్లా చేశారు, సో రాష్ట్రంలో ఎంతమంది గిగ్ వర్కర్లు ఉన్నారు, సో ఎన్ని అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు ప్రయోజనం చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది, చట్టాన్ని ఎట్లా తయారు చేశామనే దాని మీద ఇవాళ జరిగినటువంటి ప్యానెల్ డిస్కషన్లో ఈ అంశం మీద కూడా చర్చకు వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రితో పాటు ఉన్నత స్థాయి అధికారులు వివరించారు. తర్వాత ఇంకా దాన్ని ఎట్లా మాడిఫై చేసుకోవచ్చు, మరింత ప్రయోజనం కలగంటే ఏం చేయొచ్చు అనే దాని మీద ఈ గిగ్ వర్కర్ల అంశం మీద మేజర్గా ప్యానెల్ డిస్కషన్లో చర్చకు వచ్చాయి. ఇట్లా ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి మొదటి గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ప్రారంభ సభతో పాటు ఇక 12 అంశాల మీద ప్యానెల్ డిస్కషన్లు జరిగాయి. వాళ్ళ అభిప్రాయాలను కూడా సూచించారు. ఇక సాయంత్రం మనకు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దాంట్లో ఇక సాయంత్రానికి సంబంధించి కూడా ఇక్కడ వచ్చే వాళ్లకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ సమ్మిట్ ఏరియాలో మనకు లైటింగ్స్ అనేవి చాలా ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు మనకు గాలా డిన్నర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత కీరవాణి కచేరీకి సంబంధించి కూడా ఈ సమ్మిట్లో ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే గెస్టులు, తర్వాత రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు, అధికారులు, సో ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో డెలిగేట్స్ వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ కీరవాణి చేత కచేరీని ఇక్కడ అందుబాటులో కచేరీకి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గాలా డిన్నర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకున్నారు. తర్వాత ఇక మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే కీరవాణి కచేరీ ఏర్పాటు చేశారో దాన్ని తిలకించి తర్వాత ఇక్కడ డిన్నర్ ఉంటుంది కాబట్టి డిన్నర్ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళనున్నారు. అంటే మొదటి రోజు ఇది ఉదయం ఏదైతే మధ్యాహ్నము 1:30కు ఇది ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి సెషన్స్ ప్రారంభమయ్యాయో ఈవినింగ్ మనకు 8 గంటల వరకు కూడా కంటిన్యూగా వరుసగా ఈ సభలు, తర్వాత ప్యానెల్ డిస్కషన్స్, ఆ తర్వాత కీరవాణి కచేరీ, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇక రేపు మళ్ళీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. మళ్ళీ పలు ఆయా శాఖలకు సంబంధించి ఆయా అంశాల మీద ప్యానెల్ డిస్కషన్తో పాటు ఇక సాయంత్రం ఏదైతే అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, సో ఏం చేయబోతున్నారు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేయనున్నారు. ఇది మొత్తానికి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి మొదటి రోజు సంబంధించినటువంటి సెషన్లకు సంబంధించినటువంటి వివరాలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్. జవహర్ నగర్లో దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఓ రియల్టర్ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సాకేత్ నగర్లో చోటు చేసుకుంది. ఉదయం స్కూటీపై తన కూతురును స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వస్తుండగా దారిలో అడ్డుకుని 6 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పాట్లోనే చనిపోయాడు వెంకటరత్నం. మృతుడిపై గతంలో రౌడీ షీటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పాత కక్షలే హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. మల్కాజ్గిరిలోని జవహర్ నగర్లో రియల్టర్ మర్డర్ కేసు కలకలం రేపింది. సాకేత్ కాలనీలో నడి రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను సినిమా స్టైల్లో అత్యంత దారుణంగా హతమార్చారు దుండగులు. ముందు తుపాకీతో కాల్చి తర్వాత కత్తులతో నరికి చంపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సాకేత్ కాలనీ పోస్టర్ బిల్లా బ్యాంక్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం స్కూటీపై వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను ఆటోతో ఆపారు దుండగులు. ఆటోలో ఎవరు వచ్చారో తెలుసుకునే లోపే అందులోని 7-8 మంది అతనిపై కాల్పులు జరిపారు. ఫైరింగ్ తర్వాత కత్తులతో నరికి చంపారు. కసి తీరకపోవడంతో రక్తపు మడుగులో ఉన్న వెంకటరత్నంను మరొకసారి కత్తులతో నరికారు. అక్కడికి వదల్లేదు. పక్కనే ఉన్న బండరాయిని వెంకటరత్నంపై వేశారు. చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆటోలోనే ఎక్కి పరారయ్యారు. వెంకటరత్నం హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోందన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ఉదయం తన కూతురుని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తుండగా అతనిపై దాడి చేసి హత్య చేశారన్నారు. ఆటోలో 4, బైక్పై 2 దుండగులు వచ్చి హత్య చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో
అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తున్నాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు అన్నీ కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంతకుమించి. మృతుడు వెంకటరత్నంపై గతంలో దూల్పేటలో రౌడీ షీట్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో జంట హత్యల కేసులో అతను నిందితుడిగా ఉన్నట్టు తెలిపారు. అతన్ని ప్రత్యర్థులే హత్య చేశారా లేక వేరే కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ముషీరాబాద్లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ప్రేమించట్లేదని కోపంతో యువతిని దారుణంగా హత్య చేశాడు యువకుడు. బాపూజీనగర్ బస్తీకి చెందిన యువతి పవిత్రను కొన్నాళ్లు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు ఉమాశంకర్. ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష కట్టాడు. ఇంటికెళ్లి కత్తితో పవిత్రపై దాడి చేశాడు. రక్తపు మడుగులో స్పాట్లో ప్రాణాలు విడిచింది యువతి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాపూజీ నగర్ బస్తీలో తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిని కిరాతకంగా హత్య చేశాడు యువకుడు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది పవిత్ర. హంతకుడు పవిత్రకు సమీప బంధువైన ఉమాశంకర్గా గుర్తించారు. ఘటనా స్థలంలోనే కత్తి, సెల్ ఫోన్ వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి పవిత్రపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు ఉమాశంకర్. తీవ్రంగా గాయపడిన పవిత్ర రక్తపు మడుగులో అక్కడికక్కడే చనిపోయింది. టైల్స్ పనిచేస్తున్న ఉమాశంకర్ వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు గుర్తించారు. పవిత్రకు నిందితుడు సమీప బంధువుగా గుర్తించారు. కొన్ని రోజులుగా ప్రేమ పెళ్లి పేరుతో తన కూతురుని నిందితుడు ఉమాశంకర్ వేధించాడని తెలిపారు పవిత్ర పేరెంట్స్ కాంతారావు, లక్ష్మి. ఉమాశంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి తాము ఒప్పుకోలేదని, దీంతో కక్ష పెంచుకుని తమ కూతురిని దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య ఘటనపై బౌద్ధనగర్, వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. మియాపూర్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి కాపాడింది హైడ్రా. మియాపూర్ సర్వే నెంబర్ 39లో మక్తా మహబూబుపేట చెరువు కట్ట సర్వే నెంబర్ 44/5లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నట్లు హైడ్రా ప్రజావానికి ఫిర్యాదు చేశారు స్థానికులు. 5 ఎకరాల మేర ఉన్న మక్తా మహబూబు కుంటను కబ్జా ప్రయత్నాలను అడ్డుకున్నారు అధికారులు. కబ్జాకు గురైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ 600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల తరహాలో తమకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు. తమ సమస్యలు పరిష్కరించాలని, సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలని ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. పెన్షన్ స్కీమ్ కోసం గతంలో పలు ఉద్యమాలు చేశామన్నారు. ప్రస్తుతం ఓయూలో ఎల్ఐసి అనుసంధానంగా పెన్షన్ విధానం అమలవుతుందని చెప్పారు. దీనిని తొలగించి సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. 2 రోజుల్లో సీఎం రేవంత్ ఓయూలో పర్యటించనున్నారని, తమ సమస్యపై సీఎం స్పందించాలని కోరారు ప్రొఫెసర్లు. సంవత్సరాలుగా ఈ సిపిఎస్ ఓపీఎస్ సమస్య అనేది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది. ఈ దేశంలో ఎక్కడ లేనంతగా అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో. దేశంలో ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మాన్ యూనివర్సిటీ చేసారు. అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్న విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది.
మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు. టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించింది ఉందో, కాంట్రిబ్యూషన్ సంబంధించింది ఉందో, యాజ్ పర్ ఏ యూనివర్సిటీ చూసుకున్నా, కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో చూసుకున్నా కానీ ఆ యూనివర్సిటీల ప్రకారం చూసుకుంటే మా ఆ విధంగా కూడా ఏది కాంట్రిబ్యూషన్ అవ్వట్లేదు. దీనికి తక్షణమే మన ఆనరబుల్ వీసీ గారు, అదే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు వెంటనే సొల్యూషన్ ఇవ్వాలని. ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఎవరికి కూడా ఇక్కడ ఒక ఎలాంటిది లేదు. మాతో పాటు చేరిన ఇదే తెలంగాణ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో తీసుకోండి, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి, వాళ్ళకి 2001లో చేరిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్ ఉంది. తర్వాత 2004లో చేరిన వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయడం జరుగుతుంది. కానీ మా విశ్వవిద్యాలయంలో జరగట్లేదు. ఎన్నో సార్లు మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు అవుటార్ నుంచి కూడా. కానీ మా ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య డబుల్ చేసింది సర్కార్. ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెంచింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు కమిషనర్. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య డబుల్ చేసింది సర్కార్. ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెంచింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు కమిషనర్. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, డీటెయిల్స్ ఏంటి? వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీసెంట్ గా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్లు ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. సో విలీనమైన తర్వాత ఆల్రెడీ అవి 27 ఉన్నాయి. ఈ జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉండేవి. సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు మహా గ్రేటర్ హైదరాబాద్ గా మారింది కాబట్టి వార్డులను డీలిమిటేషన్ చేయాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో గతంలో 650 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండేది జీహెచ్ఎంసీ. సో ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు అన్ని యాడ్ అయిన తర్వాత ఇది 2000 చదరపు కిలోమీటర్లుగా మారింది. ఇక్కడ ఉన్న జనాభా పెరిగింది, వాళ్ళకు అనుగుణంగా సర్వీసెస్ అదంతా పెరగాలి కాబట్టి దీనికి అనుగుణంగా వార్డుల డీలిమిటేషన్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో. దీనిపైన పూర్తి డీటెయిల్స్ తెచ్చుకొని, అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీస్ విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందో, సో అప్పటి నుంచి పూర్తిగా ఆయా మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి జనాభా ఎంత, అక్కడ ఉన్న ఓటర్లు ఎంతమంది, అలాగే అక్కడ ఉన్నటువంటి వచ్చే ట్యాక్సెస్ ఎంత, అక్కడ ఉన్న పరిధి ఎంత, అన్ని డీటెయిల్స్ తీసుకుని ఒక పూర్తి సర్వే రిపోర్ట్ రెడీ చేసింది. సో దానికి అనుగుణంగా మొత్తం ఉన్న జనాభాలో ప్రతి వార్డుకు 40 నుంచి 45 వేల మంది జనాభా ఉండేలా చూస్తూ పూర్తిగా 150 ఉన్న డివిజన్లను 300కు పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం ప్రస్తుతానికి మహా గ్రేటర్ హైదరాబాద్ లో 300 వార్డులు ఉన్నాయి. సో 300 మంది కార్పొరేటర్లు నెక్స్ట్ జీహెచ్ఎంసీలో వీళ్ళంతా కూడా పోటీలో నిలవనున్నారు. సో ముఖ్యంగా గతంలో
ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీగా మారినప్పుడు, అంటే అప్పుడు ఎంసీహెచ్ గా ఉన్నప్పుడు 100 వార్డులే ఉండేవి. ఆ తర్వాత జిహెచ్ఎంసీగా మారినప్పుడు 2017లో అప్పుడు 150 వార్డులుగా పెంచారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీని ఓఆర్ఆర్ పరిధిలో మహా జిహెచ్ఎంసీగా మారిన తర్వాత ఇప్పుడు 150 నుంచి డబుల్, అంటే 300 వార్డులుగా ప్రస్తుతానికి అయితే మారింది. సో ప్రస్తుతానికి వార్డులు మారాయి. ఆ తర్వాత ఈ పబ్లిక్ కి సర్వీసెస్ అందించే విధంగా సర్కిల్స్ అలాగే జోన్లను కూడా త్వరలో పెంచుతామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు 6 జోన్లు ఉన్నాయి. సో ఇవి సుమారుగా సర్కిళ్లు 50 నుంచి 60 వరకు, అలాగే జోన్లు 10 నుంచి 12 వరకు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనాభాకి ఇప్పుడు పెరిగిన ఈ పరిధికి అనుగుణంగా సర్కిళ్లు కూడా పెంచాల్సి ఉంటుంది, జోన్లు కూడా పెంచాల్సి ఉంటుంది. సో అప్పుడే పబ్లిక్ కి సరైన సర్వీసెస్ అందించగలుగుతాము. ఎందుకైతే ఇప్పుడు ఎక్కడో ఊరు చివర కానీ లేకపోతే సిటీ చివర ఉన్న వ్యక్తికి డైరెక్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసెస్ లకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సర్కిళ్లను కూడా పెంచి, అధికారులను కూడా పెంచి దానికి అనుగుణంగా పబ్లిక్ కి సర్వీసెస్ అందిస్తామని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 30 సర్కిళ్లు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేవి. వాటితో పాటు మిగతా 27 మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్లు ఏవైతే యాడ్ అయ్యాయో ఆయా మున్సిపాలిటీస్ ఆ కార్పొరేషన్లను వాటినే డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్లుగా, అంటే సర్కిల్ ఆఫీసర్లుగా చేసేసి అక్కడి నుంచి పాలన అందిస్తున్నారు. గతంలో ఈ మున్సిపాలిటీల కమిషనర్ గా ఉన్న వాళ్ళని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గా చేసి అక్కడి నుంచి ప్రస్తుతానికి అయితే పరిపాలన అందిస్తున్నారు. సో ఈ రోజు జిహెచ్ఎంసీ వార్డులను 150 నుంచి 300కు పెంచుతూ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక 2-3 రోజుల్లో సర్కిళ్లు అలాగే జోన్లను కూడా పెంచుతూ వాటిని కూడా విభజిస్తూ త్వరలో మరో నోటిఫికేషన్ కూడా రానుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ సదా. లియోనల్ మెస్సీ హైదరాబాద్ టూర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మెస్సీ టూర్ చీఫ్ అడ్వైజర్ పార్వతిరెడ్డి. ఈ నెల 13న సాయంత్రం 4ంటికి మెస్సీ హైదరాబాద్ వస్తారని, 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటాడని చెప్పారు. ఉప్పల్లో 15 నిమిషాలు మ్యాచ్ ఉంటుందన్నారు. చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ మ్యాచ్ ఆడతారన్నారు. చివరిగా స్కూల్ పిల్లలతో మెస్సీ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. సౌత్ ఇండియాలోనే ఇది పెద్ద ఈవెంట్ అని, సీఎం రేవంత్ స్పోర్ట్స్పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని చెప్పారు. మెస్సీ రాకతో తెలంగాణలో ఫుట్బాల్కు ఆదరణ పెరుగుతుందన్న పార్వతిరెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కి మొదటిసారిగా ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి ప్రపంచంలో దిగ్గజాలలో ఒక ముఖ్యమైనటువంటి దిగ్గజం లియోన్ మెస్సీ మనకి హైదరాబాద్కి నెల 13న ఉప్పల్ స్టేడియానికి రానున్నాడు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయితే దీనికి ఒక పేరు పెట్టారు, టూర్, గోట్ టూర్కి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అడ్వైజర్ పార్వతిరెడ్డి గారు చూసుకుంటున్నారు. సో ప్రజెంట్ మనకు ఈ మెస్సీ టూర్కి సంబంధించినటువంటి చీఫ్ అడ్వైజర్ పార్వతిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో మెస్సీ స్కెడ్యూల్తో పాటు సో ఈ గోట్ టూర్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి వారి మాటలోనే తెలుసుకుందాం. సో హాయ్ మేడం. సో ముఖ్యంగా మెస్సీకి సంబంధించి గోట్ టూర్ మీరు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. సో ఎట్లాంటి షెడ్యూల్ ఉంటుంది, సో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ ఎట్లా కొనసాగుతున్నాయి? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కెడ్యూల్ ఇస్ ఆల్ సెట్, వీఆర్ రెడీ. మెస్సీ గారిని వెల్కమ్ చేసేదానికి, ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదానికి వీఆర్ ఆల్ సెట్. సో అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయండి, ఆల్మోస్ట్ రెడీ. స్కెడ్యూల్ ఏంటంటే 13th రోజు 4 o'clock ఆయన అరైవ్ అవుతారు. తర్వాత హోటల్లో ఉండి హోటల్ నుంచి 6:30కి హీ విల్ ఉప్పల్ స్టేడియంకి బయలుదేరి వచ్చేస్తారు. 6:30కి 7 o'clock షార్ప్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్. ప్రోగ్రామ్ టికెట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టికెట్ పర్చేస్ చేసిన వాళ్ళు స్టేడియంకి 4 o'clock నుంచి గేట్స్ ఓపెన్ అయిపోతాయి. వీ రిక్వెస్ట్ అందరినీ దయచేసి తొందరగా వచ్చి రిలాక్స్డ్గా కూర్చొని హడావిడి లేకుండా మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. 5 నుంచి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. ఎంజాయ్ మ్యూజికల్ కాన్సర్ట్ని ఎంజాయ్ చేసి దెన్ 7 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు 2 టీమ్స్ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు 2 టీమ్స్ ఆడబోతున్నాయి. ఒక టీంకి మన సూపర్ స్టార్ రేవంత్ రెడ్డి గారు, హూ ఇస్ అ గ్రేట్ సాకర్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్. హీ లవ్స్, ఆయనకి ఇష్టమైన స్పోర్ట్ అది. ఆయనే మా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. దీనికి ఇంత క్రేజ్, గోట్ టూర్కి ఇంత క్రేజ్ రావడం ఇండియా మొత్తంలో సీఎం గారిని అందరూ చాలా ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంటు, ఆయన చూపించే
స్కిల్ ఆఫ్ గేమ్ ఇస్ బికమ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. పిల్లలకి అయితే చాలా ఆయన ఇన్స్పిరేషనల్ అయిపోయారు. మన మెస్సీ గారు ఎట్టయితే ఇన్స్పిరేషన్ చేస్తున్నారో మన సీఎం గారు అదేవిధంగా హిస్ ఇన్స్పైరింగ్ యంగ్ స్టూడెంట్స్ and sports players. Then coming back to the program, Messi and CM Garu will enter in the last 5 to 10 minutes of the game, so soccer game. Adi ayipoyinaka 20 mandi pillalతో Messi will play clinic. He will do clinic with this children. దాంట్లో సెలెక్షన్ ఏంటంటే ఒక 10 మందిని అండర్ ప్రివిలేజ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ని సెలెక్ట్ చేస్తున్నాము. అదర్ 10 children are going to be picked up based on the talent. So our program aynaka he will do his famous penalty shootout. ఆ పెనాల్టీ షూట్అవుట్ ఈజ్ మ్యాజిక్. అది ఆ మ్యాజిక్ని చూసేదానికి అందరం ఆడెళ్తున్నాము. ఆ తరువాత మెస్సీ విల్ పరేడ్ చేస్తారనమాట. గ్రౌండ్ చుట్టూతో పరిగిచ్చో నడిసో చేస్తారు, సో దట్ అందరికీ దగ్గరగా ఆయన చూడగలిగే అవకాశం కలుగుతుంది. ఆఫ్టర్ దట్ ఫెలిసిటేషన్, సీఎం గారు అండ్ మెస్సీ విల్ గివ్ అవే గోట్ కప్. 2 టీమ్స్ ఏదైతే పార్టిసిపేట్ అవుతాయో ఆ 2 టీమ్స్కి గోట్ కప్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ 1 పాయింట్, మెస్సీ గారు ఈ గోట్ టూర్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఆయన హీస్ ప్రమోటింగ్ సాకర్, హీస్ ప్రమోటింగ్ ఫుట్బాల్. ఆ ప్రమోటింగ్ ఫుట్బాల్ అనేది ఇట్ టాక్స్ అబౌట్ ఆయన డిసిప్లిన్, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పడ్డ కృషి, ఆల్ దీస్ థింగ్స్ పిల్లలకి ఒక పెద్ద డిసిప్లిన్. మెస్సీ ఏ విధంగా ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకొని ఒక సక్సెస్ స్టోరీ, అదే విధంగా మన చీఫ్ మినిస్టర్ గారు అదే సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూపిస్తున్నారు. బీయింగ్ అ పాలిటీషియన్ యూ కెన్ ఆల్సో బీ అ గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్, యూ కెన్ ఆల్సో బీ డిసిప్లిన్డ్, take care of fitness and be a representative of people. So it's a great event. Andaru vachi ee great event ni చూడండి. అండ్ మెస్సీ వస్తుందంటేనే ఇప్పటికే హైదరాబాద్తో పాటు ఇతర చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఎక్కువగా ఆసక్తిగా చూస్తున్నారు. సో టికెట్స్ కూడా చాలా రియల్, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా పోటీ పడుతున్నారు. సో ఈ టికెట్స్ విషయంలో ఎట్లా ఉండబోతుంది? టికెట్స్ రీజనబుల్లీ ప్రైజ్డ్ అండి. 1300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అఫోర్డబుల్ టికెటింగ్ అంటే 1300 నుంచి వేర్ స్టార్టింగ్. ప్లస్ మేమైతే ఏం చేస్తున్నామంటే ఒక 500 మంది గవర్నమెంట్ స్కూల్స్లో చిల్డ్రన్ని ఫుట్బాల్ మ్యాచెస్, క్విజెస్ ఇలాంటివి పెట్టి వాళ్ళకి ఫ్రీగా టికెట్స్ ఇస్తున్నాం. సో దట్ ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైతే వీఆర్ టాకింగ్ మెస్సీ గారి గురించి వాళ్ళకి అర్థం అవ్వాలి. హౌ హీ బికేమ్ సక్సెస్ఫుల్, ఆయన జీవితంలో ఎలా సాధించాడు. ఆయన బేసిక్గా ఫుట్బాల్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద సక్సెస్ అవుతాడని అనుకోలే. ఆయన హైట్ రిస్ట్రిక్షన్ అండ్ వెయిట్ రిస్ట్రిక్షన్ వల్ల దేవర్ లాట్ ఆఫ్ ఈయన పెద్ద సక్సెస్ఫుల్ అవ్వడు అని అనుకున్నారు. అలాంటి అవడని ఆయన హౌ సక్సెస్ఫుల్ హీ బికేమ్ అనే స్టోరీ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో వీ థాట్ ఈ స్కూల్స్లో క్విజెస్ పెట్టి గేమ్స్ ఆడిపించి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం 500 చిల్డ్రన్కి వీఆర్ గివింగ్ ఫ్రీ. అండ్ లియోన్ మెస్సీ ఇప్పుడు ఇక్కడ సిటీలో వచ్చిన తర్వాత అదే రోజు వెళ్ళిపోతాడా? సో ఇక్కడ బస చేస్తాడు, విజిట్ చేస్తాడు కొన్ని ప్లేసెస్ అని చెప్తున్నారు. సో ఎక్కడెక్కడ విజిట్ చేసే అవకాశం ఉందా? లేదండి, ఆయన అరైవల్ హోటల్లోకి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకొని నైట్ మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయినాక, ఈవెంట్ అయిపోయినాక హోటల్లో హీ విల్ రెస్ట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతారు. సో ఆయనకి నెక్స్ట్ డే మార్నింగ్ బాంబేలో సేమ్ ఈవెంట్ ఉంది. అంటే మెస్సీ హైదరాబాద్కు రానున్న సందర్భంలో సో ఫుట్బాల్కి ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా క్రేజీ వచ్చే అవకాశం ఉందంటారా మీ మాటల్లో? 100% అండి. మెస్సీ రావడం ఈజ్ అ బిగ్ ఈవెంట్ ఫర్ సౌత్ ఇండియా మొత్తంలో. మన స్టేటు, మన సిటీని ఈజ్ హోస్టింగ్ మెస్సీ అనేది చాలా గర్వకారమైన విషయము, బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా మీరు ఈ గోట్ టూర్ చీఫ్ అడ్వైజర్గా ఉండడం వల్ల హౌ డు యు ఫీల్? I feel very responsible అండి, అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ ఏబుల్ ఈ స్టోరీని పిల్లలు దాకా, స్పెషల్లీ నా ఫేవరెట్ సీన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకుంటుంటా నేను. సో ఆ స్కూల్స్లో వెళ్ళి పిల్లలకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ ఇన్స్పిరేషన్ మెస్సీ స్టోరీతోటే మన చీఫ్ మినిస్టర్ స్టోరీ కూడా యాడ్ అవ్వబట్టి ఇంకా హ్యాపీ. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, పోలీస్ తరఫున, మా తరఫున, ఆర్గనైజర్స్ తరఫున వచ్చే ఆడియన్స్ అందరూ దయచేసి తొందరగా వచ్చి ఆడుండే పోలీసులతో సహకరించి సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. తొక్కిసలాట లేకుండా దయచేసి ఈవెంట్ని గ్రేట్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. సాయిదో అండ్ LV6 న్యూస్ హైదరాబాద్. హైదరాబాద్ గాంధీ భవన్ పరిసరాల్లో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ వెలిసిన పోస్టర్ల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గాంధీ భవన్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అజయ్ కుమార్,
సుమిరన్ను అరెస్ట్ చేశారు. వీరిని యాబిట్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమిరన్ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. కరీంనగర్లో ట్రాఫిక్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రోజు దేవేందర్ గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్ గాంధీ చౌరస్తాలో ఉదయం ట్రాఫిక్ డ్యూటీ ముగించుకుని దేవేందర్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో కుప్పకూలడంతో హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ను హాస్పిటల్కు తరలించారు. అయితే మార్గ మధ్యలోనే మృతి చెందినట్టు నిర్ధారించారు డాక్టర్లు. కానిస్టేబుల్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పోలీస్ కమిషనర్ గౌసమాలం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పుట్టినరోజు నాడే సాంబారులో పడి 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కోటపల్లికి చెందిన దంపతులు మధుకర్, శారద జగిత్యాల జిల్లా మల్లాపూర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్నారు. ఇవాళ వారి కొడుకు మోక్షిత్ పుట్టినరోజు కావడంతో కేక్ కటింగ్కు ఏర్పాట్లు చేసుకుంటుండగా మోక్షిత్ వేడివేడి సాంబారులో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు పుట్టినరోజు నాడే చనిపోవడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 బాస్కెట్బాల్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా బాలికల టీం విజేతగా నిలిచింది. ఈ నెల 5 నుంచి 7 వరకు మహబూబాబాద్ జిల్లాలో పోటీలు జరిగాయి. నానక్రామ్గూడ శ్రీరామ్ యూనివర్సిటీ స్కూల్ విద్యార్థిని లక్ష్యారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. లక్ష్యారెడ్డి అత్యంత ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీ రోల్ పోషించింది. విజేతలకు నిర్మల హైస్కూల్ కరెస్పాండెంట్ ట్రోఫీని ప్రదానం చేశారు. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యమన్నారు ప్లేయర్ లక్ష్యారెడ్డి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కొల్లూరు గ్రేడ్ 4 విద్యార్థులు సౌల్ సైన్స్ ప్రాజెక్టు 2లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సమాజ సేవ పట్ల తమ బాధ్యతను ప్రతిబింబించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వినయ్ కుమార్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఇంటర్నేషనల్ స్కూల్ కొల్లూరు వాళ్ళు నిర్వహించిన స్వచ్ఛ భారత్ అభియాన్ అండ్ కార్యక్రమంలో సిబిఎస్ఈ గ్రేడ్ 4 పిల్లలు పాల్గొన్నారు. గద్దర్ సర్కిల్ దగ్గర క్లీనినెస్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ కూడా పాల్గొన్నారు. అండ్ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా క్లీనినెస్ డ్రైవ్ని నిర్వహించారు. స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద అవేర్నెస్ ఆఫ్ ద క్లీనినెస్ ఆఫ్ ద సరౌండింగ్స్ అండ్ మేక్ షూర్ ద సరౌండింగ్స్ ఆర్ క్లీన్ అండ్ నీట్ అండ్ ద లైఫ్ స్కిల్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫర్ మేకింగ్ ద సరౌండింగ్స్ నీట్ హ్యాస్ బీన్ వెరీ పర్టికులర్లీ brought up to the student. రానున్న పెళ్లి సీజన్ను పురస్కరించుకుని ప్రత్యేక జ్యువెలరీ కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలర్స్. ముకుంద జ్యువెలర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ కలెక్షన్లను వినియోగదారుల కోసం సిద్ధం చేసింది. 18 క్యారెట్ల జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, 22 క్యారెట్స్ బంగారు నగలు సహా విభిన్న రకాల డిజైన్లను సరసమైన ధరకే అందిస్తున్నట్టు చెప్పారు సంస్థ మేనేజర్ సుప్రీం. ముకుంద జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ను పూర్వీ స్టోర్లో కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు. బ్రైడల్ కలెక్షన్స్కి ప్రసిద్ధి చెందిన ముకుంద జ్యువెలర్స్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి కస్టమర్లకు ప్రత్యేక ఆహ్వానం అందిస్తున్నట్టు చెప్పారు. తమ జ్యువెలరీలో 12% VA మాత్రమే ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు.
4 lakhsలో తయారు చేయొచ్చు. ఎలాగనుకుంటే 18 క్యారెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి పర్ గ్రామ్లో ఎంత లేదన్నా ఒక 2000 నుంచి 3000 గోల్డ్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి అరౌండ్ ఒక 50 grams కొనుక్కుంటే మనకు ఒక 30 to 40K రూపీస్ తగ్గిద్ది కాబట్టి. సో ఈ ఐటెంలో బయట ఎవ్వరు కూడా ఇది 18 క్యారెట్లో చేయలేదండి, మనమే తయారు చేసాము. హారం కానివ్వండి, నెక్లెస్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. దానిపైన ఇంకొక ఫ్లోర్ ఉంటుందండి, అది సెకండ్ ఫ్లోర్. టోటల్ 22 క్యారెట్స్ అండి. టోటల్ 22 క్యారెట్స్లో మనం హెవీ చౌకస్ కానీ, హెవీ హారమ్స్ కానివ్వండి, లైట్ వెయిట్ జ్యువెలరీ కానివ్వండి, తాళీ చైన్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ 22 క్యారెట్ జ్యువెలరీ ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్రైడల్ లైక్ అంటే థర్డ్ ఫ్లోర్లో మనకి ఏదైతే ఉంటుందో డైమండ్ అండ్ పోల్కీస్ అండి. సో డైమండ్ మా దగ్గర చాలా తక్కువ ప్రైస్ అండి, 56,500 రూపీస్ పర్ క్యారెట్. సో ముకుందలో కూడా అదే ఉంటుంది, అదే ప్రైస్ వాల్యూ మనం పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్లో కూడా ఇస్తున్నాం. కానీ ఇక్కడ వెరైటీ ఏంటి అనేది మీరు అందరు అనుకుంటున్నారు కదా. సో ఈ విజువలైజేషన్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది సో వాట్ ఈస్ పూర్వీ అని. సో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, చాలా బ్రైడల్స్ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి షోరూమ్కి వచ్చి విజిట్ అయితే జస్ట్ చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం 200% పట్టుకెళ్తారు, అది డౌటే లేదు. రోజు మన ఇళ్లలో, ఆఫీసుల్లో వాడుతున్న మొబైల్స్, ల్యాప్టాప్స్లతో పని అయిపోతే అవి చివరికి చేరేది చెత్త కుప్పలకే. చూసేందుకు సాధారణ చెత్తలా కనిపించినా ఇవే ప్రమాదకరమైన ఈ వేస్టేజ్గా మారుతోంది. మిగతా వేస్టేజ్లతో పోలిస్తే ఈ వేస్టేజ్ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఈ వ్యర్థాలు ప్రమాదకరమన్నారు వైద్య నిపుణులు. నేటి జీవన విధానంలో మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీలు, బ్యాటరీలు కంపల్సరీ అయిపోయాయి. పరికరాలు పాడవగానే వాటిని చెత్త కుప్పల్లో పడేయడం సాధారణమైపోయింది. అయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. లోపల దాగి ఉన్న సీసం, మెర్క్యూరీ, క్యాడ్మియం, ఆర్సెనిక్ వంటి పదార్థాలు గాలి, నీరు, నేలలో కలిసిపోతూ రోగాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాలకే ముప్పని డాక్టర్స్ అంటున్నారు. ముఖ్యంగా ఈ వేస్టేజ్ కాల్చినప్పుడు విడుదలయ్యే విషవాయువులు ఊపిరితిత్తుల్లో చేరి ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లాంటి సమస్యలు తెస్తాయి. వీటిని ఎక్కువగా స్క్రాప్ ఏరియాలలో పనిచేసేవారు అనుభవిస్తున్నారని చెబుతున్నారు డాక్టర్లు. పాడైన బ్యాటరీలు, ఛార్జర్లు, సర్క్యూట్ బోర్డ్స్లోని రసాయనాలు చర్మంపై పడితే దద్దురులు, కాలినట్లు మంట, అలర్జీలు ఏర్పడి స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. డే టు డే లైఫ్లో మీరు చూస్తూ ఉంటారు, మనం వాడే పొద్దున లేవంగానే ఇప్పుడు నార్మల్ బ్రష్ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్రష్ అయిపోయింది. సో మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఏర్పడింది. మనమైతే మాస్క్ వాడుకోవాలి, ఈ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజల్ చేయాలి. దాన్ని అన్నిటినీ తీసుకెళ్ళి మనం ఒక దీంట్లో డంప్ చేయకుండా ఈ వేస్ట్ని మాత్రం సపరేట్గా మనం ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. పేషెంట్స్ చలికాలంలో ఎక్కువ మన రెస్పిరేటరీ కంప్లైంట్స్తో అంటే ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులతో రావడానికి కారణం ప్రతి పేషెంట్కి ఏదో ఒక పదార్థానికి అలర్జీ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 40 to 50% ఆఫ్ ద పేషెంట్స్ కొందరికి అలర్జీ మనకు వింటర్లో చాలా కామన్గా మనం చూసే పల్మనాలజీ వైజ్ అంటే ఊపిరితిత్తుల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు మెయిన్లీ టెంపరేచర్లో మార్పులు గణనీయంగా ఉంటాయి కాబట్టి సడన్గా టెంపరేచర్ తగ్గుదల వల్ల మనకి కొన్ని రకాల వైరస్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సీసం, ఆర్సెనిక్ వంటి లోహాలు రక్తంలో చేరితే రక్తహీనత, తలనొప్పి, నరాల బలహీనత వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల్లో ఇది మరింత ప్రమాదకరమని అంటున్నారు డాక్టర్స్. దీర్ఘకాలంగా ఈ వేస్టేజ్ రసాయనాల వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, నీటి ద్వారా శరీరంలోకి వెళ్లి కిడ్నీ పనితీరుపై ప్రభావం, కాలేయం కూడా దెబ్బతింటుందన్నారు. గర్భిణీలకు, కడుపులో ఎదుగుతున్న బిడ్డకు కూడా ఈ ఎలక్ట్రానిక్ వేస్టేజ్తో అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా పిండం ఎదిగే సమయంలో ఎదుగుదల రూపం రావడంతో బిడ్డ పుట్టాక ఆటిజం బారిన పడే అవకాశాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. పాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను పడేయకుండా, కాల్చకుండా మున్సిపల్ కలెక్షన్ సెంటర్లకు ఇవ్వాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. లేదంటే ప్రత్యేక ఈ వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లకు అప్పగించాలని చెబుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ వేస్టేజ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు.